4 రోజులకు ముందే విశాఖలో సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అచ్చ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. వెస్టర్న్ కల్చర్ మత్తులో మన పండుగలు సంప్రదాయాలను మర్చిపోకుండా గుర్తు చేసేలా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. చల్లని వేళ చలిమంటల చుట్టూ ఆట పాట, గుమ్మం ముందు అందమైన ముగ్గులు, ఆడపడుచుల హడావుడి, చిన్నా పెద్ద కలిసి చేసే సందడి, హరిదాసుల గీతాలు, బసవన్న నాట్యాలు అంతా ఒక్కటై సంక్రాంతి వేళ సంతోషాలకు లోటే ఉండదు. అచ్చంగా మన పండుగ సంస్కృతిని మాక్ సంక్రాంతి తరహాలో కళ్ల ముందు ఆవిష్కరించారు ఇక్కడి స్కూల్ విద్యార్థులు. తెలుగుదనం ఉట్టిపడే వేషధారణలో చిట్టి చేతులతో అందమైన ముగ్గులు వేసి 4 రోజులకు ముందే విశాఖకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. సంక్రాంతి వేళ నెల రోజులకు ముందు నుంచే ఇంటి ముందు ముగ్గుల హడావుడు మొదలవుతుంది. ధాన్యం ఇంటికి చేరే ఈ రైతు పండుగ రోజున పిండి వంటలు, ఊళ్ళో జానపద వినోదాలకు కొదవే ఉండదు. ఫారిన్ కల్చర్ మత్తులో పడి మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేయటమే లక్ష్యంగా విశాఖలోని విద్యా సంస్థలు ఇలా తమకు తోచిన ప్రయత్నం చేశాయి. ఈ మాక్ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అచ్చమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన విద్యార్థులు, టీచర్లు ఆటపాటలతో సందడి చేశారు. సంక్రాంతి అందరికీ సంతోషాల రోజే అయినా ఆడాళ్లకు మాత్రం ఇంకాస్త స్పెషల్ డే. ముగ్గులు, గొబ్బెలు, పిండి వంటలు, అన్నింటికి మించి తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరణ, ఇలా ఆడపడుచుల హడావుడి ఎక్కువే. ఆ హడావుడంతా స్కూల్లో ఆవిష్కరించటం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. సంక్రాంతి అనేది ఒక మంచి సాంప్రదాయం, అంటే అది ఒక పండుగ. సో మనం అది చాలా మా స్కూల్లోని చాలా బాగా చేస్తున్నాము. మేము చాలా కాంపిటీషన్స్ పెడతాం. డాన్సెస్ అవుతున్నాయి, రంగోలీ కాంపిటీషన్స్ అవుతున్నాయి, యాక్ట్ కూడా అవుతుంది. సో మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాము. సంస్కృతిని కాపాడుకోవటం, ఫ్యాషన్ ప్రపంచానికి పండుగ ఔన్నత్యాన్ని గుర్తు చేసేలా జరిగిన ఈ మాక్ సంక్రాంతి కళ్లకు కట్టింది.